17వ శతాబ్దంలో మొదలైన జీనీ పాత్ర 19వ శతాబ్దం మొదట్లో కామిక్ క్యారెక్టర్గా, 19వ శతాబ్దం చివరిలో ఫ్రిక్షనల్ మూవీ క్యారెక్టర్గా మారింది. ఎప్పుడైతే జీనీ పాత్రను ప్రేక్షకులు ఒక ఫ్రిక్షనల్ మూవీ క్యారెక్టర్గా చూశారో జీనీ పాత్రకు అభిమానులు ఏర్పడ్డారు. 1992లో అల్లాద్దీన్ సినిమాతో మొదలైన జీనీ ప్రస్థానం కేవలం ఒకే ఒక్క సినిమాతో ఆగిపోలేదు. 1994లో రిటర్న్ ఆఫ్ ది జాఫర్, 1996లో అల్లాద్దీన్ అండ్ కింగ్స్ ఆఫ్ థీవ్స్ లాంటి సినిమాల్లో కూడా జీనీ పాత్ర కనిపిస్తుంది. జీనీ పాత్రకున్న క్రేజ్ని, ఆ పాత్రకున్న అపరిమిత శక్తులను ఉపయోగించుకునేందుకు హౌస్ ఆఫ్ మౌస్, మిక్కీస్ మ్యాజికల్ క్రిస్మస్, మిక్కీస్ హౌస్ ఆఫ్ విలన్స్ ఇలా ఇతర డిజ్నీ సినిమాల్లో కూడా జీనీ అతిథి పాత్రలో కనిపించి సమస్యలను పరిష్కరిస్తాడు. 1994-95లో టెలివిజన్లో ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో డైలీ సీరియల్గా కూడా అల్లాద్దీన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో జీనీ పాత్ర ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని పాపులర్ లాంగ్వేజ్ల్లో అల్లాద్దీన్ సినిమాలని, సీరియల్